ఈరోజు దేవుని వాగ్దానము, మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనును. నా యందు నాకు ఏ దోషము కనరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడును. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. 1 కొరింథీలకు 4వ అధ్యాయం 3 నుండి 5 వచనాల వరకు. పౌలు ఒక నమ్మకమైన సేవకుడు లేదా నమ్మకమైన విశ్వాసి, ఒక గృహ నిర్వాహకుడుగా ఎలా ఉండాలో ఈ వచనములలో చెబుతున్నాడు. మనల్ని విమర్శించేది ప్రభువే, దేవుడే అనే భావనతో మనం విశ్వాసయాత్రలో ముందుకు వెళ్తూ ఉండాలి. వీళ్ళు విమర్శిస్తారు, వాళ్ళు విమర్శిస్తారు అని మనం వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే ఇక్కడ 3వ వచనంలో పౌలు చెప్తున్నట్లు, పౌలుని ఎవరు విమర్శించినా, ఏ మనిషి విమర్శించినా చాలా చిన్న సంగతి, నేను దాన్ని పట్టించుకోను అని చెప్తున్నాడు. ఇంకా తనని తానే విమర్శించుకోను. ఎందుకంటే ఒకవేళ మనల్ని మనమే విమర్శించుకున్నప్పుడు మన మీద పక్షపాతం చూపించుకుని మనలో ఉన్న లోపాలు ఏమీ చెప్పం, అంతా బాగానే జరుగుతుంది అని మనమే అనుకుంటాం. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నన్ను విమర్శించేవాడు ప్రభువే, దేవుడే నన్ను విమర్శిస్తాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. ఎప్పుడంట? ప్రభు 2వ రాకడలో తిరిగి వచ్చినప్పుడు ఆయన మన హృదయాలలో ఉన్న రహస్యాలని, మన హృదయాల్లో ఉన్న ఆలోచనలన్నింటినీ బయటపడిచినప్పుడు దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. అప్పుడు మనం మంచి పనులు చేస్తే, దేవునికి ఇష్టమైన పనులు చేసి దేవునికి మహిమకరంగా జీవించి ఉంటే మనకి మేలు కలుగుతుంది. ఈ లోకంలో మనల్ని విమర్శించవచ్చు. మనం చేసేవి మంచి పనులైనా, దేవునికి ఇష్టమైన పనులైనా కొంతమందికి అవి విమర్శలుగా, చెడ్డ పనులుగా కనిపించవచ్చు. దాన్ని బట్టి మనల్ని విమర్శించవచ్చు. అయితే మనకి తీర్పు తీర్చేది దేవుడు అని మనకు తెలిసినప్పుడు మనం మనుషుల యొక్క ఆలోచనలని, మనుషుల యొక్క విమర్శలని మనం సీరియస్గా తీసుకోవసరం లేదు. అదేవిధంగా మనం ఏ విధంగా తీర్పు తీర్చుకోమో మనకి దేవుడు తీర్పు తీరుస్తాడు అని ఎలా అయితే మనం అనుకుంటున్నామో, అదేవిధంగా మనం ఇతరులకు కూడా తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చేవాడు దేవుడే. ఇప్పుడు సంఘాల్లో చాలామంది ఇదే చేస్తున్నారు. వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, ఆ సంఘం ఇలాగా, ఆ విశ్వాసం ఇలాగా తీర్పు తీర్చడమే ఒక పనిగా అయిపోయింది. లోకంలో ఎలా అయితే అందరూ తీర్పు తీరుస్తారో, జడ్జ్మెంట్ పాస్ చేస్తారో, అలాగే ఇక్కడ కూడా అంతే. క్రైస్తవ సంఘంలో కూడా తీర్పు తీర్చడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. మనందరము కూడా దాని నుంచి బయటికి రావాలి. తీర్పు తీర్చేవాడు దేవుడే, ప్రభువే తీర్పు తీరుస్తాడు అని మనం నిశ్చయతతో బ్రతుకుతూ ఇతరులకు తీర్పు తీర్చకుండా మనము సరైన మార్గంలో నడుస్తున్నామా, మనము దేవుని మార్గంలో నడుస్తున్నామా లేదా అని మనం ప్రతిరోజు ఆలోచించుకుని పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం మనం దేవునికి విధేయత కలిగి వాక్యం ప్రకారం జీవించాలి. ప్రార్థన. సర్వసృష్టికర్త, సర్వాధిపతి, సార్వభౌముడవు, సత్యస్వరూపి అయిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. దేవా, మమ్మల్ని ఎంతో ప్రేమించి మరొక దినం మా కోసం మీరు ఇచ్చి ఉన్నారు. దానిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మేము మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ వచనంలో మేము చదివినట్లు తీర్పు తీర్చువారు మీరే. మీరు వచ్చు సమయంలో, 2వ రాకడలో మా ఆలోచనలను, హృదయంలోని రహస్యాలను అన్నిటినీ మీరు బయలుపరుస్తారు ప్రభువా. మేము చాలాసార్లు మీ మార్గంలో కాక మా మార్గంలో, మా సొంత ఆలోచనలతో నడిచి ఉన్నాము. దానిని బట్టి మమ్మల్ని క్షమించండి. చాలామందికి తీర్పు తీర్చాము, కానీ తీర్పు తీర్చేది మీరే ప్రభువా. మీ స్థానంని మేము ఆక్రమించుకొని ఇతరులకు తీర్పు తీర్చాం. వాళ్ళు ఇలాగా, వీళ్ళు అలాగా, వాళ్ళ గురించి ఇక్కడ, వీళ్ళ గురించి అక్కడ చెప్పడము, ఇటువంటి ఎన్నో పనులు మేము చేశాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి. మేము ఇక్కడ నుండి ఎవరికి తీర్పు తీర్చకుండా మీ మార్గం యందు, మీరు మమ్మల్ని నడిపించే మార్గం నందు మేము నడుస్తూ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం మేము మీకు మహిమకరంగా జీవించేలాగున మమ్మల్ని మీరే తయారు చేయండి ప్రభువా. అదేవిధంగా సువార్త కోసం, పరిచర్య కోసం మేము మరింత కష్టపడేలాగా మమ్మల్ని నడిపించండి. మాలో ఉన్న పాపపు ఆలోచనలను, శోధనలను తీసివేయండి ప్రభువా. మేము మరింత మీకు దగ్గరగా నడిచేలాగా
విశ్వాసంలో మరింత ఎక్కువగా ఎదిగేలాగా మీరు మమ్మల్ని నడిపించండి. మా జీవితాలన్నిటినీ మరొకసారి మీకు అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.